నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక స్పెషల్ షో. ఎందుకంటే చాలామందికి చాలా బెనిఫిట్ అయిన ఈ ప్రోగ్రామ్ షేర్ చేసుకున్నారు. వాళ్ళ మెయిల్స్ ద్వారా కానివ్వండి, ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ వాట్సాప్ మెసేజెస్లో కంగ్రాచులేషన్స్ పంపిస్తూ అని చాలామంది లైక్ వెల్ విషర్స్ అయిపోయారు. నిజంగా చెప్పాలి అంటే నా వెల్ విషర్స్ కాదు, అఫ్కోర్స్ నా దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అండ్ ఆ గెస్ట్ గత వీడియోలో ఇచ్చిన నాలెడ్జ్, ఈ వీడియోలో ఇవ్వబోతున్న నాలెడ్జ్, ఇట్ హ్యాస్ స్టాండ్ అవుట్ అనమాట. అంటే కంప్లీట్లీ ఒక యూనిక్ కైండ్ ఆఫ్ అ ప్రపోజిషన్తో మన దగ్గరకు వచ్చారు. ప్రతి ఒక్కరికి కావాల్సింది రైట్ సార్ట్ ఆఫ్ అ గైడెన్స్ అండి. రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రైట్ గైడెన్స్ విషయం ఏంటి? ఎందుకంటే అందరూ ఇక్కడ స్టాక్ మార్కెట్లో స్పెషల్లీ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ధారపోస్తున్నారు. అంటే వాళ్ళ కష్టార్జితం కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, కొంతమంది ఇట్స్ నాట్ రికమెండెడ్, బట్ వాళ్ళందరూ చెప్పరనమాట. అదేంటంటే సీక్రెట్గా ఏదో కాస్త డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఆశతో చాలామంది వస్తున్నారు. బట్ విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్. బట్ స్టిల్ రిస్క్ తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకరు కాదు, 10 మంది కాదు, లక్షల్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ గో విత్ ద రైట్ కైండ్ ఆఫ్ అ గైడెన్స్, రైట్ కైండ్ ఆఫ్ అ కోర్స్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా మనకు కావాలి అనుకుంటే ఎస్, దట్ ఈస్ సహస్ర ట్రేడింగ్. వీళ్ళ అకాడమీలో ఎంత మంచి గైడెన్స్తో పాటు లైక్ అది ఆన్లైన్ ఆఫ్లైన్ అని కాకుండా కంప్లీట్లీ అంటే మీతో పాటు ఉన్నట్టుగా వర్చువల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి ఉండి మిమ్మల్ని గైడ్ చేస్తూ ఆల్ త్రూగా లైక్ 6 months వరకు కావాల్సిన సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ ద గెస్ట్, యూ గెస్డ్ ఇట్ రైట్, దట్ ఈస్ మిస్టర్ కార్తిక్. Karteek, welcome to Suman TV. Thank you, sir. Very excited to have you again in Suman TV studios. Thank you so much. ఎందుకంటే మా ప్రేక్షకుల వైపు నుంచి నేను వాళ్ళ వైపే ఉంటాను ఎప్పుడు. సో స్పెషల్లీ ఏంటంటే ఈ డిస్కషన్స్ చాలా జరుగుతున్నాయి అనమాట. గత ఎపిసోడ్ నుంచి ఈ మధ్యలో చాలామంది దే కాంటాక్టెడ్ మీ కంపెనీని, మీతో మాట్లాడారు అండ్ మెనీ పీపుల్ హ్యావ్ అప్రిషియేటెడ్ మెనీ వేస్. సో మీరు చూపించిన ఆ పోర్ట్ఫోలియో సంగతి ఏదైతే మీరు చూపించారో, ఈ 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అయిన పోర్ట్ఫోలియో గత సంవత్సరం, ఈ సంవత్సరంలో అక్టోబర్ నెల వరకు, గత నెల. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ వాస్ లైక్ రియలిస్టిక్. ఎందుకంటే మీరు రియల్ టైంలో చూపించారు. ఇట్ వాస్ నాట్ లైక్ అ ఫోటోగ్రాఫ్ ఎప్పుడో తీసింది కాకుండా ఒక రియల్ టైంలో మీరు చూపించారు. ఫిగర్స్ అన్నీ ఎలా మూవ్ అవుతున్నాయి పైకి కిందకి. సో అవన్నీ కూడా చాలామందికి చాలా విధాలుగా పూర్తిగా అర్థమవునప్పుడు మీకు కాల్ చేశారు, కనుక్కున్నారు అండ్ మీ దగ్గర జాయిన్ కూడా అవుతున్నారు. సో దట్ డిమాండ్ ఈజ్ వెరీ హై. సో ఫాలోయింగ్ దట్ ఎపిసోడ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రేక్షకులందరూ దే ఆర్ వెయిటింగ్ ఈగర్లీ. సో వాళ్ళందరికీ కావాల్సిన ఆ రైట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో, అండ్ ఈ 1 monthలో ఎటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్ అది 0.5% వచ్చిందా, 1% వచ్చిందా, లేదంటే లాస్ వచ్చిందా, ఆ క్లారిటీ మీరు ఒకసారి ఇవ్వగలుగుతారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ వి డిస్కస్ మనం ప్రీవియస్ వీడియోలో మన ఈ ఫినాన్షియల్ ఇయర్ లైక్ ఏప్రిల్ నుంచి టిల్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు మన P&L రిపోర్ట్ చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి అక్టోబర్ 1st నుంచి టిల్ టుడే వరకు ఒకసారి మనం పోర్ట్ఫోలియో వచ్చిన చేంజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చెక్ చేద్దాం. షూర్. సో దిస్ ఇస్ ద లైవ్ మార్కెట్ సార్. సో యాజ్ యూ సెడ్ దట్ మనం స్క్రీన్ షాట్స్ ఏం పోర్ట్రేట్ చేయట్లేదు. దిస్ ఇస్ ద లైవ్ మార్కెట్. నిఫ్టీ కూడా ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది. సో అండ్ వీ కెన్ గో త్రూ ద ఈక్విటీ మార్కెట్. యాజ్ ఐ సెడ్ దట్ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ది క్యాపిటల్ నేను ఓన్లీ ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇందులో మనం చూసుకుంటే లైక్ వీ కెన్ ఫిల్టర్ ది డేట్స్ ఓవర్ హియర్. సో ఫ్రమ్ అక్టోబర్ 1st నుంచి this is November, right? November 7th. Yeah, so here we can see we made a profit of somewhere close to 1.59 lakh with the capital of 60 lakh, which is somewhere close to nearly 3% returns. Okay, and apart from that, like నేను అక్టోబర్లో నాట్ ఓన్లీ ఈక్విటీ, F&O ఒక 2 trades కూడా తీసుకున్నాను. లైక్ F&O గురించి కూడా మనం పోర్ట్రేట్ చేస్తాం. లైక్ డైరెక్ట్గా అక్టోబర్ చూద్దాం. అంటే అది కూడా యాక్చువల్గా చూసుకుంటే గత ఒక నెలలో నాకు తెలిసినంత వరకు విషయం ఏంటంటే, చాలామంది మార్కెట్స్ నిఫ్టీ ఇండెక్స్ సైడ్ వేస్లో ఉండింది కాబట్టి స్టాప్ లాసెస్ కొట్టేయడం కానివ్వండి, లాసెస్లో ఉన్నాయి చాలా అకౌంట్స్. బట్ ఇటువంటి సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనకి 3% వచ్చింది. ఈవెన్ F&O నుంచి వీ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ సమ్వేర్ క్లోజ్ టు 2 trades తీసుకున్నాను. ఒక ట్రేడ్ 8,000 ప్రాఫిట్, 1 trade జస్ట్ 1,000 లాస్, 7,700, నియర్లీ 1.66 lakh from this account. We made nearly more than 3% returns, even in the volatile markets also. And this is the live report.
ఎస్ సార్. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ ఆప్షన్స్ ఫ్రమ్ లైక్ నేను యాక్చువల్లీ బేసిక్గా ఐఎమ్ ఆప్షన్స్ ట్రేడర్ సార్. మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఐ ఎంటర్డ్ ఇంటూ ఈక్విటీ మార్కెట్. ఈవెన్ ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి కూడా లైక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ అకౌంట్. సో దీని నుంచి ఐ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ నియర్లీ 5% రిటర్న్స్. లైక్ ఇది కూడా నేను పోర్ట్రేట్ చేస్తాను ఎక్విటీలో ఆప్షన్ సెల్లింగ్ నుంచి. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ నుంచి. సో ది P&L రిపోర్ట్ లైక్ అక్టోబర్ మంత్ రిపోర్ట్ చెక్ చేసుకుందాం మనం. ఫ్రమ్ October 1st to October 31st ఓన్లీ F&O. సో ఈ అకౌంట్లో నేను పర్టికులర్ యూజ్ చేసిన క్యాపిటల్ సమ్వే క్లోజ్ టు 4.8 lakh క్యాపిటల్ డిప్లాయ్ చేశాను ఈ ఆప్షన్ సెల్లింగ్ కోసం. అండ్ వీ మేడ్ ఏ రిటర్న్స్ ఆఫ్ 20,000, మోర్ దాన్ 5% రిటర్న్స్ ఆప్షన్ సెల్లింగ్ నుంచి. అండ్ ఈక్విటీ నుంచి మోర్ దాన్ 3% రిటర్న్స్. ఎస్ సార్. సో దిస్ వాజ్ ద థింగ్ సార్. ఈవెన్ ద వాలటైల్ మార్కెట్స్ వీ మేనేజ్ టు మెయింటైన్ మినిమం 3.5% యావరేజ్ రిటర్న్స్ మంత్లీ. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈవెన్ ఈరోజు మార్కెట్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి బిఫోర్ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఐ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 50,000 ఇన్ ద సింగిల్ డే. వావ్. బట్ ఇది నేను చూపించడానికి రిపోర్ట్స్ మనకి ఇప్పుడే జనరేట్ అవ్వవు కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ అవుతాయి. కాబట్టి నైట్ మన యూట్యూబ్ ఛానల్ ఐ విల్ పోర్ట్రే ద టుడే P&L ఆర్ టుమారో డెఫినెట్లీ. ఎస్ సార్. సో కార్తిక్, మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది దే ఆర్ వండరింగ్ దట్ యు ఆర్ అ ప్రో ఇన్ ఆప్షన్స్, యూఆర్ అ స్పెషలిస్ట్ ఇన్ ఆప్షన్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే ఆప్షన్స్లో చాలామంది కొన్ని లక్షలు కోల్పోతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షలు. అది కూడా ఒక నెలలో కాదు, కొంతమంది అయితే ఒక రోజులో కూడా కోల్పోతున్నారు. సో ఒక స్టోరీ కూడా షేర్ చేశాను. ఎగ్జాక్ట్లీ, వన్ పర్సన్ వన్ డేలో 11 lakhs లాస్ అయ్యారు. అన్ఇమాజినబుల్, అన్బిలీవబుల్. కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఆ నమ్మకం అనేది పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ కాన్ఫిడెన్స్ పూర్తిగా జీరో అయిపోతుంది. మళ్ళీ దాని వైపు వెళ్ళాలన్నా కానీ చాలా కష్టం. బికాస్ ఇట్ బికమ్స్ అ నైట్ మేర్. ఒకటే రోజులో అన్ని డబ్బులు కోల్పోవడం అంటే జీవితం మొత్తంలో సంపాదించి సేవ్ చేసిన డబ్బుల్ని కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. సో నా మా ప్రేక్షకులకు ప్రత్యేకంగా మీరు చెప్పండి, ఆప్షన్స్లో వై లేమ్యాన్ కీప్ లూజింగ్? బికాస్ వాళ్ళు కూడా కొంత కామన్ సెన్స్ వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. బీయింగ్ అ లేమ్యాన్ ఆల్సో కొంతమంది టెక్నికల్ అనలిస్టులు కూడా ఉన్నారు, కొంతమంది దగ్గర హాఫ్ నాలెడ్జ్ ఉంది, పూర్తి నాలెడ్జ్ ఉన్నా కానీ లాస్లు అవుతున్నారు. ఒక స్పెషలైజేషన్, ఒక ప్రో లాంటి కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ విత్ అప్రోచ్ మీది ఏదైతే ఉందో అది ఎలా సక్సెస్ అవుతుంది? సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను సార్. యాజ్ యూ సెడ్ దట్ మీరు చెప్పింది చాలా లాజికల్ క్వశ్చన్. బికాజ్ నాకు లాస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఐ గాట్ నియర్లీ 300 calls. Most of the people, like nearly 80% of the people, they lost more than 10 lakh rupees in options. Oh. In the span of less than 2 to 3 months లోనే సార్ ఇది జరిగింది. నాట్ లైక్ 5 years 10 years నుంచి కాదు. అండ్ ఒక పర్సన్ నాకు midnight 3 o'clock కాల్ చేసి he lost 1.65 crore in last year and he said that sir I just want to commit suicide, నాకు ఏం చేయాలో తెలియదు, నాకు ఏమైనా గైడెన్స్ ఇవ్వండి. Oh God, so sad. సీరియస్లీ ఐ థింక్ చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతారు. మోర్ దెన్ 5 lakh 10 lakh లూజ్ అయిన వాళ్ళు మనకి ఎవ్రీ 100 people 90 people ఉన్నారు ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో. సీరియస్లీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సార్. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీ 100 people 90 people మోర్ దెన్ 5 lakh లూజ్ అయ్యారు ఆప్షన్స్లో. ద రీజన్ యాజ్ యూ సెడ్ దట్ ఒక లేమ్యాన్కి ఒక ప్రో ట్రేడర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? లైక్ ఒక ప్రో ట్రేడర్ ఎందుకు మనీ ఎర్న్ చేస్తున్నారు, ఒక లేమ్యాన్ ఎందుకు మనీ లూజ్ అవుతున్నారు? కరెక్ట్. ద లాజిక్ ఈజ్ సింపుల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ట్రేడింగ్ అని ఇట్స్ నాట్ ది న్యూ సబ్జెక్ట్. ఆప్షన్స్ ఈజ్ ద కంటిన్యూషన్ సబ్జెక్ట్. ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ఈక్విటీ మార్కెట్. అంటే సింపుల్గా చెప్పండి, ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఈక్విటీ. నో డౌట్. బేసిక్గా ఆప్షన్స్ మనం ఎందుకు డిజైన్ చేశారు? హెడ్జింగ్ పర్పస్కి డిజైన్ చేశారు. హెడ్జింగ్ దేనికోసం? ఈక్విటీ పోర్ట్ఫోలియో. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్ టర్మ్లో ఒక 1 year ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో వచ్చే టెంపరీ కరెక్షన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి లాసెస్ నుంచి. అంటే లైక్ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది కానీ ఆప్షన్స్ అనేది కంటిన్యూషన్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఆప్షన్స్లో మనీ ఎర్న్ చేయాలంటే ఈక్విటీ మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుందో మనకు తెలియాలి కదా. కరెక్టే కదా. హౌ ది ఈక్విటీ మార్కెట్ ఫంక్షన్స్, హౌ ది ఈక్విటీ మార్కెట్ బిహేవ్స్, ఏం పారామీటర్స్ ఈక్విటీ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలిసినప్పుడు ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా హెడ్జ్ చేసుకోవాలి తెలుస్తుంది. కానీ జనాలు రివర్స్లో వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. రావడంతోనే డైరెక్ట్లీ ఆప్షన్స్ స్టార్ట్ చేస్తున్నారు. బికాస్ ద రీజన్ ఎందుకంటే ఆప్షన్ బయింగ్ మీకు ఒక లాట్ 5,000 10,000 వచ్చేస్తుంది. వెరీ లెస్ క్యాపిటల్తో మనం అట్రాక్టివ్ ఒక 10,000 పెడితే ఒక 10,000 వచ్చేస్తుందని పీపుల్ లైక్ ఈ ప్రాసెస్లో వెళ్ళి మనీ లూజ్ అవుతున్నారు. అండ్ ఇంకొక రాంగ్ థింగ్ ఏంటంటే మైట్ బి మీరు చెప్పినట్టు కొంతమందికి టెక్నికల్ అనాలిసిస్ కూడా తెలిసి ఉండొచ్చు. బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ ఎక్కడ కోర్స్ వాళ్ళు కూడా లాసెస్ ఫేస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ద లాజిక్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది. మార్కెట్ ఫంక్షనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ని ఏం పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్లో మనీ ఏం చేయడానికి ఇవి 10% రోల్ ప్లే చేస్తుంది సార్.
subject 10%. What remaining 90% plays the game is risk management. పీపుల్ ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాపిటల్ ఉంటే 1 lakh ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్ తీసేసుకుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ఎవ్రీ వన్ డూస్. ఓ గాడ్. పొజిషన్ సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రిస్క్ తగ్గట్టు కానీ మార్కెట్ సెంటిమెంట్ తగ్గట్టు లైక్ స్ట్రాటజీ తగ్గట్టు మనం వేరీ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ టాపిక్ కాదు, ఇట్స్ ఎండ్ జర్నీ. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ గేమ్ లాంటిది. బట్ పీపుల్ డైరెక్ట్లీ ఎండ్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, రివర్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఒక బిగినర్ ఫస్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ట్రై విత్ ఈక్విటీ మార్కెట్. కరెక్ట్. ఈక్విటీ మార్కెట్లో స్లోగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, మీ మైండ్ సెట్ తగ్గట్టు మీకు మీ పోర్ట్ఫోలియో మీరు ఎంత రిస్క్ చేయగలరో మీకు అది తెలిసిన తర్వాత దెన్ షిఫ్ట్ టు ఆప్షన్స్. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ అప్రోచ్ డూయింగ్ ఆప్షన్స్. దెన్ అందులో కూడా ఆప్షన్స్లో కూడా దేర్ ఆర్ మెనీ స్ట్రాటజీస్. కొన్ని రిస్క్ డిఫైన్ స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని రిస్క్ అన్డిఫైన్ స్ట్రాటజీస్ ఉంటాయి, డైరెక్షనల్ స్ట్రాటజీస్, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్. మనం మార్కెట్ కండిషన్ తగ్గట్టు ఏ స్ట్రాటజీ ఎప్పుడు డిప్లాయ్ చేయాలి. స్ట్రాటజీస్ టు బీ హానెస్ట్ స్ట్రాటజీస్ అని యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి, గూగుల్లో ఫ్రీగా ఉన్నాయి, ఎన్ఎస్సి వెబ్సైట్లో ప్రతి స్ట్రాటజీ ఓపెన్. దెర్ ఈజ్ నో సీక్రెట్. కాకపోతే వాట్ మేక్స్ ది డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అవుతున్నప్పుడు మీ స్ట్రాటజీలో ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేశారు. దట్ ఈస్ ద లాజిక్. ఇదంతా బై ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి వెరీ హానెస్ట్, నేను ఆప్షన్ సెల్లింగ్ 2 years నుంచి చేస్తున్నాను. ఈ లాస్ట్ ఇయర్ అంటే ఈ వాలటాలిటీ స్టార్ట్ అవ్వకముందు నా పర్సనల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని నియర్లీ 4 to 5 times నేను చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఎందుకంటే డైనమిక్స్ మారుతుంది కాబట్టి మార్కెట్ బిహేవియర్ మారుతున్నట్టు నా అడ్జస్ట్మెంట్ స్టైల్ మారాలి. నో డౌట్. సో ప్రాఫిట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ స్టైల్ ఎప్పుడు మారుతుంది, మీకు ఎలా మార్చుకోవాలి మీకు ఎలా తెలుస్తుంది. మార్కెట్ బిహేవియర్ తెలిసినప్పుడు, మార్కెట్ని ఏ న్యూస్ ఇంపాక్ట్ చేస్తుందో తెలిసినప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద లాజిక్, దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ అప్రోచ్. సో వాట్ యూ మీన్ టు సే ఇస్ ఎవరికైనా కానివ్వండి వాళ్ళ స్ట్రాటజీస్లో ఆ ఎలాస్టిసిటీ అనే ఫ్యాక్టర్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఎప్పుడు ఎంత లాగాలో అంతే లాగాలి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కట్ ఆఫ్ చేసుకోవాలో కూడా తెలియాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయాలన్నీ మీ దగ్గర ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ యువర్ కోర్స్ అండ్ వెబినార్. ఓకే. సో వెబినార్ విషయానికి వచ్చాను కాబట్టి సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ద వ్యూవర్స్. అందరూ కూడా ఇది జాగ్రత్తగా వినండి. కార్తిక్ హీఈస్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అ వెబినార్ అనమాట. సో దట్ ఆ వెబినార్లో మీ మనసులో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో, అడగాలనుకుంటున్నారో, ఒక స్మూత్ పాత్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వెబినార్ ఈజ్ గోయింగ్ టు వర్క్ యాజ్ గ్రేట్ వన్ టైమ్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని ప్రతి నెల వస్తుంది కదా అని చెప్పి లూజ్ చేసుకోకండి. బికాస్ ఎవ్రీ సింగిల్ డే కాదు, ఎవ్రీ సింగిల్ అవర్ ఈజ్ ప్రెషియస్. మీరు మార్కెట్లో ఆపర్చునిటీ కోల్పోతున్నారు మీరు ఎంత పోస్ట్పోన్ చేస్తే. సో అలాంటి విషయాలు జోలికి వెళ్ళకండి. ఖచ్చితంగా కార్తిక్ మనకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. సో కార్తిక్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అవర్ వ్యూవర్స్ విత్ మోర్ డీటెయిల్స్ అబౌట్ యువర్ ఎక్సైటింగ్ వెబినార్? డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ ఈ మంత్ November 19th and 20 సాటర్డే అండ్ సండే ఆప్షన్స్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను, 2 days వెబినార్. సో యాజ్ ఐ సెడ్ దట్ ఆప్షన్స్ కంటిన్యూషన్ టాపిక్ కాబట్టి ఎవరైతే ఈ వెబినార్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. బేసిక్ వాట్ ఈస్ క్యాండిల్స్టిక్స్, వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి ఈ వెబినార్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు బిగినర్ అయితే మాత్రం వెబినార్ కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. ఐ రికమెండ్ అట్లీస్ట్ ఆ వీడియోస్, ఆ బేసిక్ వీడియోస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. యూ కెన్ వాచ్ అండ్ యూ కెన్ అటెండ్. గుడ్. ఎస్ సార్. సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ వెబినార్ వచ్చేసరికి సాటర్డే 3 hours సెషన్ ఉంటుంది, సండే 3 hours సెషన్ ఉంటుంది. సో డైరెక్ట్లీ వీ టీచ్ ది స్ట్రాటజీస్. ఓకే. వీ డోంట్ టీచ్ స్ట్రాటజీస్ చెప్పాలంటే వీ హ్యావ్ మోర్ దెన్ 30, 40, 50 స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. మనకు అన్నీ అక్కర్లేదు. మన మార్కెట్ డైనమిక్స్ తగ్గట్టు కొన్ని రిస్క్ డిఫైన్ స్ట్రాటజీస్, డైరెక్షనల్ అండ్ నాన్ డైరెక్షనల్, అండ్ నా పర్సనల్ ట్రేడ్ సెటప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ బీయింగ్ అన్ ఫుల్ టైమ్ ఆప్షన్ సెల్లర్, సో ఎవ్రీ మంత్ ఇనిషియల్లీ లైక్ నేను ఫస్ట్ టైం సుమన్ టీవీ లైక్ నన్ను అప్రోచ్ అయినప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఐ యూస్ టు మెయింటైన్ 5% రిటర్న్స్. ఓకే. మార్కెట్స్ బెటర్గా ఉంటాయి. ఈవెన్ వాలటైల్ మార్కెట్లో కూడా వీఆర్ మెయింటైనింగ్ 5%. నౌ వీఆర్ మెయింటైనింగ్ యావరేజ్లీ 5 to 10% ఈజీలీ సార్. వీఆర్ ప్రోగ్రెసింగ్ బికాస్ వీ హ్యావ్ దట్ రిస్క్ డిఫైన్ స్ట్రాటజీస్ అండ్ డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్. సో ఈ స్ట్రాటజీస్ అన్ని డిస్కస్ చేస్తాను ఈ 2 daysలో. అండ్ దాంతోపాటు అడ్జస్ట్మెంట్ స్టైల్స్ కూడా చెప్తాను, డిఫరెంట్ అడ్జస్ట్మెంట్ స్టైల్స్. బికాస్ ఆప్షన్ సెల్లింగ్లో మేజర్ థింగ్ ఏంటంటే ఎంట్రీ చాలా ఈజీ సార్. ఓకే. మార్కెట్ డైనమిక్స్ తగ్గట్టు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసాం, ఎలా చేసాం, అది క్యాపిటల్ తగ్గట్టు ఎంత రిస్క్ పెట్టుకున్నాం అనేది ఆ అడ్జస్ట్మెంట్ స్టైల్స్ చెప్తాను. వండర్ఫుల్. అండ్ దాంతోపాటు 6 months మెంటరింగ్ సెషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ 2 days థియరిటికల్ ట్రైనింగ్. సో 2 days అయిపోయిన తర్వాత వీక్లీ 2 days
లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. మీకు ఏదైతే పార్ట్ ఆఫ్ దిస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వెబినార్ ఈ 2 days ఏదైతే మీకు థియరీ నేర్పించానో అది ప్రాక్టికల్గా నా క్యాపిటల్తో నేను రియల్ మనీతో స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసి లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 6 months వరకు ఉంటుంది. చాలా మంచి క్లారిటీ వస్తుంది దీనివల్ల. డెఫినెట్లీ, బికాస్ ఆప్షన్స్ అనేది థియరీ చాలా సింపుల్ ఉంటుంది సార్. బికాస్ ఆప్షన్ బిహేవియర్ పర్టికులర్లీ ప్రీమియం బిహేవియర్ ప్రతిసారి ఒకేలా ఉండదు. దేర్ ఆర్ సర్టెన్ డేస్ జనరల్ పీపుల్ ఎలా బిలీవ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ షార్ట్ స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ 2 సెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం. సో డౌన్ సైడ్ ట్రావెల్ అయితే పుట్ ఆప్షన్ ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది. దేర్ ఆర్ సమ్ డేస్ పుట్ ఆప్షన్ ప్రీమియంతో పాటు కాల్ ఆప్షన్ ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రేంజ్. పర్టికులర్ బికాస్ ఆఫ్ ది వాలటిలిటీ పారామీటర్. దెర్ ఆర్ మెనీ రీజన్స్. దేర్ మైట్ బి అది టైం వాల్యూ బట్టి, ఏ రోజు ఆ స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తాం దాన్ని బట్టి, కరెక్ట్, ఆ టైం పీరియడ్ బట్టి కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా లైవ్ మార్కెట్లో వీ విల్ హెల్ప్ దిస్ పీపుల్. ఐ థింక్ ఇట్స్ లైక్ అ ఫుల్ ఇన్ డెప్త్ కైండ్ ఆఫ్ కోర్స్ లాంటిదే ఈ వెబినార్ యాక్చువల్గా చూడాలంటే. డేట్స్ మీరు ఏవి పెట్టబోతున్నారు? November 19 and 20, సాటర్డే సండే. ఓకే, వాట్ వుడ్ బి ది టైమింగ్ ఐడియా? సో టైమింగ్స్ వచ్చేసరికి వీఆర్ లైక్ మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ టైమ్స్ అనుకుంటున్నాం సార్. బికాస్ ఎందుకంటే లైక్ సాటర్డే వచ్చేసరికి డే టైంలో కండక్ట్ చేస్తే ఎంప్లాయీస్ వాళ్ళకి కుదరదు. ఈవినింగ్ 6 to 9 అండ్ సండే టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 10 to 1 PM. ఓకే, సో దట్స్ క్వైట్ కంఫర్టబుల్, yes. బాగుంటుంది. ఎందుకంటే ఈ 2 days వెబినార్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ దాని ఫాలోయింగ్ వీక్ నుంచి మీరు 2 days ఇన్ అ వీక్ యూ విల్ బి టేకింగ్ అ ప్రాక్టికల్ సెషన్. ఎగ్జాక్ట్. అందులో ఎవ్రీ థర్స్డే కంపల్సరీ లైవ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్పైరీ. ఆప్షన్స్ ట్రేడర్స్కి ఎక్స్పైరీ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బికాస్ దట్ వాజ్ ద డే. హోల్ వీక్ మొత్తం మనం 1% రిటర్న్స్ తీస్తే ఆప్షన్ సెల్లింగ్లో, ఆ 1 day 1 or 2% రిటర్న్స్ తీయచ్చు. సో దట్స్ వై ఎవ్రీ ఎక్స్పైరీ డే వీ గోనా కండక్ట్ లైవ్ ట్రేడింగ్. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ మరి. ఎస్ సార్. సో ఆలస్యం దేనికండి. సో ఇమీడియట్గా మీకోసం నంబర్స్ అన్నీ, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చేస్తాము. సో డెఫినెట్గా డీటెయిల్స్ అన్నీ మీరు ఫాలో చేసి కార్తిక్ గారితో కూడా యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ టు హెమ్. సో ఓవర్ దిస్, అండ్ మీకు కావాల్సిన డౌట్స్ ఏమన్నా ఉంటే డ్యూరింగ్ సెషన్ ఆర్ బిఫోర్ సెషన్ అది వారి కైండ్ ఆఫ్ పాలసీ ప్రకారంగా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో డూ నాట్ థింక్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ Karteek. Thank you for coming to Sumantv. Thank you so much.